అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము మరి 1 నుంచి 10 వచనాలు మనం గమనించినట్టయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అద్భుతం. యేసయ్య పరలోకానికి ఎత్తబడ్డ తర్వాత చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో జరుగుతున్నటువంటి కార్యాల్లో మరి అతి ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి కార్యం మనం చూస్తున్నాం. పగలు 3 గంటలప్పుడు ప్రార్థన కాలమందు పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమను దేవాలయ ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగ్గా పేతురును యోహాను వారిని తేరిచూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండనమును బలం పొందెను. దేవుని స్తోత్రం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతించెను. చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూస్తున్నాం. యేసయ్య మరి పరలోకానికి ఎత్తబడ్డ తర్వాత మేఘాల మీద కొనిపోయిన తర్వాత సంఘములో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. అదేంటంటే ఒక కుంటి మనిషి, లేమ్ మ్యాన్ స్వస్థపరచబడ్డం మరి మనం చూస్తున్నాం. ఇందులో ఎంత ప్రాముఖ్యమైనటువంటి కార్యం జరిగిందంటే ప్రార్థన వల్ల మనం చూస్తున్నాం. 2 వ్యక్తులు ప్రార్థనకు వెళ్తున్నారు. అనానుకూల సమయంలో అంటే 3 గంటలప్పుడు 3 గంటలప్పుడు నిద్రపోతారు, 3 గంటలప్పుడు రెస్ట్ తీసుకుంటారు, 3 గంటలప్పుడు మనుషులు మామూలుగా కాముగా ఉంటారు, ఏదో పని మీదనో పొలాల్లోనో ఎక్కడో ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే బిజీగా ఉంటున్నటువంటి టైంలో 2 అద్భుతమైనటువంటి యేసయ్య శిష్యులు మరి ప్రార్థనకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారిద్దరి యొక్క నేచర్స్ మనం గమనిస్తే, వారిద్దరి యొక్క మనస్తత్వాలు మనం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే పేతురు ఎమోషనల్ మరి టెండెన్సీ కలిగినటువంటి వ్యక్తి. పేతురు యొక్క స్వభావం దుడుకు స్వభావం. యోహాను మరి యేసయ్య పేరు పెట్టాడు ఉరుము కుమారులు. ఈయన కూడా చాలా కోపిష్టి, మరి చాలా కోపం కలిగిన వ్యక్తి యోహాను. వీరిద్దరు అన్నదమ్ములు అంద్రేయ యోహాను చాలా కోపిష్టులు. వారికి ఉరుము కుమారులు అని పెట్టారు. సలోమి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మత్తయి సువార్తలో, అయ్యా ఈ బిడ్డలు నేను పెంచలేనని కుడివైపున ఒకని ఎడమవైపున ఒకని కూర్చోబెట్టమని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒక మాట అన్నాడు, చాలా అద్భుతమైన మాట. నా కుడివైపున ఎడమవైపున కూర్చోబెట్టడానికి అది నా చేతుల్లో లేదు, అది తండ్రి చేత ఏర్పరచబడి ఉన్నదని చెప్తాడు. సో మనం చూస్తుంటే జరిగినటువంటి దాంట్లో మనం చూస్తాం, వెళ్ళి ప్రార్థన చేద్దామని సంఘంలోకి దేవాలయంలోకి వెళ్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. 2 వ్యక్తులు, వీరి మనస్తత్వాలు వేరు, వీరి స్వభావాలు వేరు, కానీ ప్రార్థనలో పునరుత్థాన శక్తితో నింపబడిన తర్వాత ఐక్యపరచబడి ఏక మనసుతో 2 వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటంటే, మరి పేతురు యోహానులో ఆ కుంటివాడు అడుగుతున్నాడు, అయ్యా ఏమైనా ఇస్తారంటే నా దగ్గర ఏమీ లేదు, మరి బట్ ఐ విల్ గివ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గెట్ అప్ అండ్ వాక్ అని చెప్పి ఆ వ్యక్తిని లేపి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన శక్తి ఎంత గొప్పదంటే మరి సమయమందును అసమయమందును ప్రార్థన చేయాలి. ప్రార్థన పరలోకపు తలుపులు తెరిచేది. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో మనం ఎప్పుడు కూడా జీవించాలి. బైబిల్లో 500కు పైగా ప్రార్థనలు ఉన్నాయి. చిన్న ప్రేయర్స్ ఉన్నాయి, పెద్ద ప్రేయర్స్ ఉన్నాయి. ప్రార్థనతో పరలోకాన్ని భూలోకానికి తీసుకొని రావచ్చు. ప్రార్థనతో అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రార్థనతో స్వస్థతలు జరిగించవచ్చు. ప్రార్థనతో మరి దేవుని యొక్క ఆత్మను మన మధ్యకు తీసుకొని రావచ్చు. ప్రార్థన ఎక్కడ ఉంటుందో, వేర్ దేర్ ఈజ్ ఏ ప్రేయర్ దేర్ ఈజ్ ఏ గాడ్. మనం గమనిస్తున్నాం, ప్రార్థన ఎక్కడ చేస్తే అక్కడ దేవుడు ఉంటాడు. వేర్ దేర్ ఈజ్ ఏ గాడ్ దేర్ ఈజ్ నో నీడ్. అక్కడ కష్టాలు, అక్కడ సమస్యలు, అక్కడ బాధలు, అక్కడ ఇరుకులు ఏమీ ఉండవు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. 2 వ్యక్తులు కలిస్తే, 2 నా నామమున ఎక్కడైతే కూర్చొని ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని యొక్క ప్రజెన్స్ ఉంటుంది. ప్రియులరా, ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన మన జీవితాల్లో ఒక ఆయుధంగా చేసుకుందాం. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట అని మనం గమనించాలి. ఏ వ్యక్తి ప్రార్థన చేయడో దేవుని సన్నిధిని అనుభవించలేడు. మరి ఏ వ్యక్తి ప్రార్థన చేస్తాడో శక్తిమంతుడుగా ఉంటాడు, సైతాను ఓడిస్తాడు. సో ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? కొంతమంది
పట్టుమని 10 నిమిషాలు కూడా చేయలేరు. అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడుతుంటారు. ప్రార్థన చాలామంది జీవితాల్లో చెప్తున్నాం, కానీ రోజుకు 2 గంటల 10 నిమిషాలు మనం ఇవ్వాలి. కానీ మనం ఎంత ఇస్తున్నాం సమయం అంటే మన జీవితాలు అనుకున్నంతగా ప్రార్థన చేయడం లేదు. ఈనాడు మనము జీవిస్తున్న జీవితంలో ప్రార్థన లేకపోతే మనం ముందుకు పోలేం. యేసయ్య మరి సిలువ మీద కూడా ప్రార్థన చేశాడు. భూలోకంలో ఉన్నంతసేపు మరి రాత్రి కాలంలో ప్రార్థన చేసేవాడు. మరి ఆ సిలువకి ఎక్కిన తర్వాత కూడా ఆయన ప్రార్థన చేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాం. మరి నీ సంగతి నా సంగతి. మరి దేవాతి దేవునికే ప్రార్థన అవసరమైనప్పుడు, దేవాతి దేవునికే ప్రార్థన శక్తి కావాల్సి వచ్చినప్పుడు, మరి ఈరోజు నీ శక్తితో నీ బలముతో కాదు, కేవలం ఆత్మ బలము ద్వారా మాత్రమే ప్రార్థన చేస్తాం. సొలొమోను ప్రార్థన చేస్తే మరి పరలోకం నుండి ఆ యొక్క దేవాలయమును దేవుని మహిమ నింపింది. ఆయన యేసు ప్రభువారు భోజనం చేసేటప్పుడు కూడా 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ప్రార్థన చేశాడు. మరి మన జీవితాల్లో మన సమయం ఎంత? ప్రార్థన సమయం. ప్రతి క్రైస్తవ విశ్వాసికి కొంత సమయము ప్రార్థన సమయం ఉండాలా. ఈ నూతన సంవత్సరంలో అయినా మీ జీవితంలో ప్రార్థన ప్రారంభించి ప్రార్థనాత్మతో నింపి ప్రార్థనా పరులుగా మారాలని కోరుకుంటూ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.